హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం లాస్ట్ క్లాస్లో 1-2 క్వశ్చన్స్ నేర్చుకున్నాం కదా. సో ఈరోజు థర్డ్ క్వశ్చన్ అనేది కొంచెం పెద్దగా ఉండటం వల్ల ఆ క్వశ్చన్ ఒక్కటే ఒక రోజు ఇస్తాను నాన్న. సో 4-5 క్వశ్చన్స్ కొంచెం 3 లైన్స్ ఉన్నాయి, కానీ చాలా ఈజీ నాన్న. సో ఈ 2 క్వశ్చన్స్ ఈరోజు నేర్చుకుందాము. సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాట్ డిడ్ రైజల్ డూ విత్ ద బ్యాగ్ విచ్ హీ ఫౌండ్ ఇన్ ద కంపార్ట్మెంట్? రైజల్ కంపార్ట్మెంట్లో దొరికిన బ్యాగ్ తోటి ఏం చేశాడు నాన్న? పోలీసులకి అప్పచెప్దామనుకుంటే పోలీసులు మళ్ళీ తనే ఎక్కడిని దొంగ అంటారో అని చెప్పి తను ఏం చేశాడు నాన్న? ఎవరికి అప్పచెప్పాడు? దాన్ని తీసుకెళ్ళి స్టేషన్ మాస్టర్కి. రైజల్ టుక్ ద బ్యాగ్ అండ్ వెంట్ టు ద స్టేషన్ మాస్టర్స్ ఆఫీస్. ఎక్కడికి వెళ్ళాడు నాన్న? స్టేషన్ మాస్టర్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. హీ సబ్మిటెడ్ బ్యాగ్ టు ద స్టేషన్ మాస్టర్. ఎవరికి అప్పచెప్పాడు నాన్న? స్టేషన్ మాస్టర్కి తన యొక్క బ్యాగ్ని అప్పచెప్పాడు. హీ సెడ్, ఐ విష్ టు హ్యాండ్ ఓవర్ టు ద పోలీస్ సో దట్ దే కెన్ రిటర్న్ టు ఇట్స్ ఓనర్. అంటే నేను కోరుకుంటున్నాను ఏంటి అంటే మీరు దీన్ని పోలీసులకి అందచేస్తారు అని చెప్పి. మీరు దీన్ని పోలీసులకు అందచేస్తే అది మనకేమవుతుందన్నా, అది ఓనర్స్కి రిటర్న్ అవుతుంది అని చెప్పి, మీరు పోలీసులకి రిటర్న్ చేస్తారు అని చెప్పి నేను ఆ కోరికతోటి మీకు ఈ బ్యాగ్ని ఇస్తున్నాను అని చెప్పి రైజల్ ఆ బ్యాగ్ని ఎవరికి ఇచ్చారు నాన్న? ఎవరికి ఇచ్చారు? స్టేషన్ మాస్టర్కి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, వాట్ డిడ్ ద రైల్వే పీపుల్, ద ప్రెస్ అండ్ అదర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ డూ ఫర్ రైజల్? అంటే తను చేసింది మెచ్చుకుని ఆ వెల్ఫేర్ అసోసియేషన్స్ అవన్నీ కూడా వాళ్ళందరూ ఏం చేశారు నాన్న? ద రైల్వే పీపుల్ టు కలెక్టెడ్ సమ్ ఫండ్ ఫర్ రైజల్. అంటే రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రైజల్ కోసం కొంత ఫండ్ అని కలెక్ట్ చేశారు. ద ప్రెస్ పబ్లిష్డ్ ద స్టోరీ ఆఫ్ ద షూ షైన్ బాయ్ అండ్ మెనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ కేమ్ ఫార్వర్డ్ టు ఫెలిసియేట్ రైజల్ ఆన్ చిల్డ్రన్స్ డే. అంటే ఏంటి నాన్న? ప్రెస్ వాళ్ళందరూ కూడా షూ షైన్ బాయ్ అంటే చెప్పులకి పాలిష్ చేసుకునేవారు తను చేసిన పనికి పేపర్లో పబ్లిష్ చేసి వెల్ఫేర్ అసోసియేషన్స్ అన్నీ కూడా ముందుకు వచ్చినాయి నాన్న. దేనికి ముందుకు వచ్చినాయి? చిల్డ్రన్స్ డే రోజు తనకి ప్రశంసలు అందించటానికి ప్రతి ఒక్క వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ముందుకు రావటం జరిగింది. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా 3 లైన్స్ ఉన్నాయి కదా నాన్న. సో మీరు నీట్గా నోట్స్లో రాసి వచ్చేంత వరకు చదవండి నాన్న. మీరు చదివే ముందు ఒకసారి ఆ క్వశ్చన్ని, ఆన్సర్ని తెలుగులో అర్థం చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుందన్న. అంతే తప్ప మీరు వాట్ డిడ్ రైజల్ డూ విత్ ద బ్యాగ్ అలా చదవాలి అంటే మాత్రం మీకు ఎప్పటికీ కూడా ఆ క్వశ్చన్ క్లియర్గా రాదు, ఈజీగా కూడా మీరు చదవలేరు నాన్న. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. థ్యాంక్ యూ.